ఆ సమయాన్ని ప్రభువుకు మహిమకరంగా ప్రభువును మహిమపరచడానికి ఆ సమయాలను ప్రభువుకి ఇస్తే ప్రభువు సంతోషిస్తాడు. మనము కూడా ప్రభు సన్నిధిలో ఉన్నాము కనుక ఒక ధైర్యం ఉంటుంది. మనం ప్రభు సన్నిధిలో ఉన్నాము కనుక విశ్వాసం ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడడానికి, దేవుని వైపు చూడడానికి మొదట మన మనసులు తెరవబడతాయి. ఆమేన్, హల్లెలూయా. సమయంలో జకర్యా గ్రంథము, అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు? నీవు చదును భూమి అగుదువు. కృప కలుగునుగాకని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఆమెన్, హల్లెలూయా. ఈ మాటల్లో ఈ నూతన సంవత్సరంలో దేవుని మాటను బట్టి మనము ధైర్యము తెచ్చుకోవడానికి, దేవుడు ఆయన కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో దేవుడు మనకు ఈ గ్రంథములో ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఎందుకు దేవుడు ఆయన తన కార్యములను గురించి ఆయన ఎందుకు మనకు తెలియజేస్తున్నాడు అని అంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఈ దేవుని యందు నమ్మిక ఉంచుతున్నారో వాళ్ళు ఈ సంగతిని తెలుసుకోవాలి. వాళ్ళు వీటిని అర్థం చేసుకొని వాళ్ళు ఏమనుకోవాలనంటే, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ప్రభావం ఎంత గొప్పదో, ఆయన కార్యాలు ఎలా జరిగిస్తాడో ఆయనను గురించి మనం తెలుసుకున్నప్పుడు మనలో ఒక్కొక్కరికి ఏమనిపిస్తుందంటే, దేవా నీవు అక్కడ ఈ గొప్ప అద్భుతమైన కార్యమును జరిగించావు, నీ మహిమగల కార్యము జరిగించి నీ కార్యమునికి ఏమీ ఆటంకము లేదు, నువ్వు సమస్తము చేయగలుగుతావు అని చెప్పి మన హృదయంలో ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మన మనసు ప్రేరేపించబడుతుందో, ప్రార్థన చేస్తామో, అప్పుడు మరింత బలముగా దేవుడు మన పట్ల కార్యములను చేయడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. సో మనకు ధైర్యము కావాలి, విశ్వాసము కావాలి, నిరీక్షణ కావాలి, దేవుని మీద నమ్మకము కలగాలి. ఎట్లా కావాలి? ఇప్పుడు ఒక దేవుని మీద ఒక మనిషికి నమ్మకము ఉండాలి అంటే, ఆ దేవుని మీద ఆధారపడాలంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన అధికారాలేంటో, ఆయన మహిమలేంటో తెలిస్తేనే కదా మనం ఆ దేవుని మీద ఆధారపడేది. లేకుండా మనం ఆ దేవుని మీద ఎలా ఆధారపడతాము? ఆధారపడితే మనకేమన్నా ఉపయోగం ఉంటుందా? సహాయము చేయలేని వాటి చుట్టూ మనం ఎంతకాలము తిరిగినా, మన మొర ఆలకించలేని వాటి చుట్టూ మనం ఎంతకాలము తిరిగినా, మనకు ఏమాత్రము కూడా ఎంత మాత్రము మన బాధలను చూసి చెల్లించలేనటువంటి వాటి చుట్టూ మనం ఎన్ని రోజులు తిరిగినా మనకు ఎంత మాత్రము ప్రయోజనము లేదు. కానీ మన మనసు, మన వేదన, మన తలంపులు ఎరిగి మనకు సహాయము చేయగలిగినటువంటి దేవుడు మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. నీ పెదవుల నుండి నోటి మాట రాకమునిపే నీ మనసులో ఏముందో తెలుసుకొని నీకు దానిని చెయ్యగలిగిన వాడు కావాలి. నీ మనసులో ఉన్నది ముందే గ్రహించగలిగిన వాడు కావాలి. నీ ఆలోచనలను ఎరిగి నీకు సహాయము చేయడానికి నీ వైపు రాగలిగినటువంటి దేవుడు నీకు కావాలి. అందుకే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, ఈ జకర్యా గ్రంథాన్ని యెరూషలేములో యూదులు చెరపట్టబడినటువంటి కాలము తర్వాత 70 సంవత్సరాల తర్వాత యెరూషలేము తిరిగి మరలా కట్టబడేటువంటి కాలము. యెరూషలేము తిరిగి మరలా నూతనమైనటువంటి అధికారాన్ని లేక నూతనమైన కార్యాలతో అలంకరించబడేటువంటి సమయం అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి జీవితంలోనైనా కొన్ని నష్టాలు కష్టాలు వచ్చి పడిపోయినటువంటి అనుభవాలు, పడిపోయినటువంటి పరిస్థితులు, నెమ్మది లేని జీవితం, ఆనందం లేని జీవితం,
అంతా పోగొట్టుకున్నటువంటి అనుభవాలతో ఉన్నటువంటి జీవితాలను మనలో ఎవరైనా కలిగి ఉంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటినీ మార్చగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏటిను పడిపోయిన ప్రాకారములను కట్టగలిగినటువంటి వాడు, పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి ఇవ్వగలిగినటువంటి వాడు, ఘనతను అత్యధికమైనటువంటి మహిమను దయచేసేటువంటి దేవుడు మనకు కావాలి. సో ఇప్పుడు అలాంటి స్థితి మనకు ఖచ్చితంగా మనము ఈ దేవుని దగ్గర మనము పొందుకోగలుగుతాము. ఈ దేవుని దగ్గర మనము దానిని ఖచ్చితంగా పొందుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ యెరూషలేము పాడైపోయింది, ప్రజలు బబులోనుకు చెర తీసుకొని పోబడ్డారు. యెరూషలేమును గూర్చి నెహమ్యా గ్రంథంలో మనం ఒకసారి ఆ మాట చదువుదాం రండి. ఆ మాటను దైవజనుడైనటువంటి దేవుని దాసుడు ఆ మాటలను విన్న తర్వాత ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము చూద్దాం, 2వ వచనమును చూద్దాం. నా సహోదరులలో హనానీయను ఒకడు యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను, చూడండి, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎలా ఉందంటే యెరూషలేము, చెరపట్టబడినటువంటి ఆ యూదుల్లో ఎవరైతే శేషం మిగిలి ఉన్నారో ఆ యొక్క యెరూషలేములో మిగిలినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉందంట? మిగిలినటువంటి వాళ్ళ జీవితం ఎంత దౌర్బల్యముగా ఉంది. ఎలా ఉన్నారంటే వాళ్ళని గురించి ఏం చెప్తున్నాడు ఆయన? వారు ఆ దేశములో బహుగా శ్రమ నింద పొందుతున్నారు. చెరపట్టబడినటువంటి యూదులేమో బబులోనికి వెళ్ళిపోతే కొంత వాళ్ళు జనమును విడిచి వెళ్ళిపోయినారు కొంతమందిని. ఆ విడిచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు యెరూషలేములో బహుశ్రమ పడుతున్నారు. యెరూషలేములో నిందలు అనుభవిస్తున్నారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మనము సాతాను యొక్క అధికారంలోకి కానీ సాతాను క్రియలలోనికి కానీ మనం వెళితే కొంతకాలం తర్వాత మన జీవితాల్లో మిగిలేది శ్రమ, వేదన, నిందలే తప్ప ఘనత మనకి ఎప్పటికీ మిగలదు. అందుకని ఎప్పుడైనా సాతాను యొక్క శరలోనికి మనము తిరిగి మరలా వెళ్ళిపోవడానికి, దాని అధికారంలోనికి వెళ్ళడానికి, మన మీద దానికి ఎలాంటి అధికారం ఇవ్వడానికి మనం ఒప్పుకోకూడదు. ఒకవేళ సాతాను ఎప్పుడైనా నేను నీ మీద అధికారిగా ఉంటాను, ఇదిగో నీకు నచ్చినవి నీకు ఇస్తాను అని చెప్పి సాతాను ఒకవేళ మనల్ని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభును ప్రేరేపించింది సాతాను. నీకు గొప్ప అధికారం ఇస్తాను, ఈ రాజ్యములన్నీ నాకు ఇవ్వబడ్డాయి, ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు సాగిలపడమని చెప్పింది సాతాను. కానీ యేసు ప్రభు సాతానును గద్దించాడు. ఎందుకు అనంటే సాతాను చేతుల్లోకి మనం వెళ్తాం. చిన్న చిన్న పాపాలకు, చిన్న చిన్న మోసాలకు, చిన్న చిన్న క్రియలకు మనం వెళ్ళి సాతాను చేతుల్లో చిక్కుకుంటాం. వాడు మనలను వల వేసి గాలం వేసి లాగేటువంటి స్వభావం వాడుకుంది. చిన్న చిన్నయే వాడు వలలేస్తాడు, అలా పట్టుకుంటాడు. అలాంటి అవకాశాన్ని శరలోనికి మనం వెళ్ళకూడదు. సాతాను శరలో నుంచి, దాని అధికారంలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు కనుకనే 2025 సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించి జీవించిన అనుభవం మనకుంది. ఉందా లేదా? 2025 సంవత్సరంలో ఆయన సన్నిధికి వచ్చి పాటలు పాడిన అనుభవం, పరిచర్య చేసిన అనుభవం, ప్రార్థన చేసిన అనుభవం మనకున్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అనుభవం మనకి? దేవుడు మనల్ని సాతాను అధికారంలో నుంచి విడిపించాడు కాబట్టే మనము ప్రభు యొక్క రాజ్యంలో ఉన్నాము కనుకనే ఆయనను స్తుతించి మనం ఆరాధించగలిగాం. ఇప్పుడు మరలా మనల్ని 2026 సంవత్సరంలో ఆయన ప్రవేశపెట్టాడు.
ఇప్పుడు 2026 సంవత్సరంలో ఈ మొదటి రోజున ఆయన సన్నిధిలోనికి వచ్చి మనం దేవునిని స్తుతించి కీర్తించుచున్నాము అని అంటే, అవునా కాదమ్మా? నా వైపు చూడాలి. మనం ఆయనను స్తుతించుచున్నాము అని అంటే మనము దేవుని అధికారం కింద మనం ఉన్నాము. మన ప్రభు యొక్క రాజ్యములో మనం ఉన్నాము. ఆయన రాజ్యాధికారము నీవు ఉండాల్సింది ఎక్కడో లోకములో కాదు, నువ్వు బజార్లో అమ్మిటి కాదు, సినిమా హాల్లో అమ్మిటి కాదు, రోడ్ల అమ్మిటి కాదు, భక్తిహీనులతో కాదు. నువ్వు ఉండాల్సింది దేవుని మందిరములో, దేవుని సియోనులో, దేవుని రాజ్యములో నీవు దేవునిని స్తుతించి నువ్వు ఆరాధించాలి. నువ్వు ఇక్కడికి రా, నువ్వు అక్కడెందుకు ఉండాలి? నీవు ప్రభు యొక్క అధికారం కింద ఉన్నావు నీవు అని ప్రభు మనలను తీసుకొని వచ్చి దేవుని మందిరంలోనికి నడిపించాడు. నడిపించినటువంటి దేవుడు మన జీవితాలను మనం అర్థం చేసుకోవడానికి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, యెరూషలేము పాడైనది అని అంటే దానికి యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపమే. అది పాపమే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషి పాడవుతున్నాడు, మనిషి నష్టపోతున్నాడు. మనిషి ఎవరైతే దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరైతే బలహీనుడవుతున్నాడు అని అంటే అక్కడ పాపము ఏలుబడి చేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. పాపం ఏలుబడి చేస్తే ఒక అమ్నోను ఎలాగైతే నానాటికి చిక్కిపోయాడో, పాపము ఏలుబడి చేసే ప్రతి మనిషి చిక్కిపోతాడు. అపవాది చేతుల్లో చిక్కుకొని దైవభక్తిలో వర్ధిల్లలేక, దైవభక్తిలో ముందుకెళ్ళలేక, దేవుని మహిమపరచలేక, దేవుని నీతిని జరిగించలేక ఒక అమ్నోను చిక్కిపోయి ఎలాగైతే తన హృదయంలో ఉన్న వేదనల చేత, ఆలోచన చేత ఎలా బలహీనుడైపోయినాడో, ఎవరైతే సాతాను చేతుల్లో చిక్కుకుంటారో లేక పాపపు క్రియల్లో చిక్కుకుంటారో వాళ్ళు దేవునిలో నానాటికి వర్ధిల్లలేరు. మనం నానాటికి వర్ధిల్లాలి అని అంటే మన హృదయంలో ఉన్న మన హృదయమును పాడు చేసే ఆ చెడు తలంపులను ముందు మనలో నుంచి ఏం చేయాలి? మనము తీసేసేయాలి. చాలా రోజులు నా హృదయంలో ఈ చెడు తలంపులు నాలో ఉండి నన్ను బలహీనపరుస్తూ వచ్చినాయి. 2025 సంవత్సరంలో దేవునిలో నేను ఇంకా ఎంతో గొప్పగా వర్ధిల్లవలసిన వాడిని, నేను ఇంకా ఎంతో దేవునిని మహిమపరచవలసిన వాడిని, ఇంకా ఎన్నో మంచి కార్యాలు 2025 సంవత్సరంలో చేయాల్సిన నేను నాలో ఉన్న కొన్ని బలహీనతల చేత నేను ఎక్కడ బలహీనున్నై ఉన్నానో వాటిని నాలోనికి రానివ్వకూడదు. ఈ నూతన సంవత్సరంలో నూతన అనుభవాలతో నా జీవితాన్ని నేను కొనసాగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ అనుభవం కావాలి? నూతన సంవత్సరానికి మనకు నూతన స్వభావం కావాలి. నూతన సంవత్సరానికి నూతనమైనటువంటి ఆలోచనలు మనకు కావాలి. ఎందుకు అనంటే ఇక్కడ మనము వర్ధిల్లడానికి పాడైపోయిన వాటిని కట్టడం అనేది దేవుని పని. గుర్తుపెట్టుకోండి, పాడైపోయిన వాటిని కడతాడు. అందుకేమన్నాడు? పడిపోయిన దావీదు గుడారమును మరలా కట్టెదను.